ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా మాల సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. మాల సంఘాల ఆందోళనతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. ఎస్సీ నాయకులు పలు చోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యాసంస్థలు మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో దళిత సంఘాలు తెల్లవారుజాము నుంచే బస్ డిపో వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం సిటీ ఎదుట నిరసన తెలిపారు. అంతేకాకుండా వైరాలో మాల కులస్తులు ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్ సెంటర్లో నిరసన చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో బంద్ కొనసాగుతోంది. ఇక అటు జాతీయ రహదారిపై బైఠాయించి వారు నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు నిర్మల్ జిల్లా బైంసాలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. ఆగు